ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రంప్ సుంకాల ప్రభావంతో నష్టపోతున్న ఆక్వా రంగం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. దారి తప్పిన ఫిష్ ఆంధ్ర పథకం, కాకినాడలో 90% దుకాణాల్లో మత్స్య ఉత్పత్తుల విక్రయాల బదులు ఇతర వ్యాపారాలు, చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు, నెల్లూరు జిల్లాలో మరోసారి బయటపడిన దారుణం. ఇలాంటి సాగు గుర్తిస్తే అనుమతులు రద్దు చేస్తామన్న మత్స్యశాఖ. గోదావరి తీరంలో పులస సీజన్ హడావిడి, పులస కోసం దుబాయ్ నుంచి వచ్చిన గోల్డెన్ మ్యాన్ 18,000కి కొనుగోలు. సముద్ర గర్భంలో అరుదైన టెలిస్కోపిక్ ఫిష్ హల్చల్, జాలర్ల వలలో పడిన అరుదైన చేప, భయానక లుక్ తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఫిష్. తిరువనంతపురం ముత్తతరలో 332 మత్స్యకార కుటుంబాలకు కొత్త గృహాలు, సీఎం పినరై చేతుల మీదుగా తాళాలు అందజేత. ఇక ప్రధాన వార్తల్లోకెళితే, అమెరికా నిర్ణయం భారత రొయ్యల మార్కెట్ కి షాక్ ఇవ్వడంతో ఈ ఆగస్టు 1 నుంచి అమెరికా 26% సుంకాలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో కోనసీమలోని రొయ్యల రైతులు తీవ్ర ఆందోళనలోకి వెళ్లారు. మునుపెన్నడో 2024లో ట్రంప్ సర్కార్ 30% సుంకాలు విధించగానే 100 కౌంటు ధర 200కి పడిపోయింది. అప్పట్లో 3 నెలల గడువు ఇవ్వడంతో రైతులు కొంత ఊపిరి పీల్చినా ఇప్పుడు మరోసారి అదే జరుగుతుందన్న భయం పట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 85,000 ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతోంది. ఇందులో 45,000 ఎకరాలు కోనసీమలోనే ఉన్నాయి. తాజా ధరలు చూస్తే 40 కౌంట్ 360 నుంచి 20 కౌంట్ వరకు 520కి పలుకుతున్నా మార్కెట్ మళ్లీ కుదేలవుతుందన్న ఊహాగానాలు రైతుల్ని మానసికంగా వేధిస్తున్నాయి. మరో 3 నెలల్లో పంట చేతికి రానుంది. ఇప్పటికే అమెరికా సుంకాలు కొనసాగితే ధరలు మళ్లీ 200కు పడిపోతాయని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధి పెంచి ప్రజలకు చేపలు, రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఉత్పత్తులు సులభంగా అందించాలన్న లక్ష్యంతో 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర పథకం ఇప్పుడు దారి తప్పింది. 3 నుంచి 5 లక్షల విలువైన దుకాణాలను ఎస్సీ ఎస్టీలకు 60% రాయితీతో, ఇతరులకు 40% రాయితీతో కేటాయించిన ఎంపికలో రాజకీయ ఆధిపత్యం, అనర్హులకు కేటాయింపులు జరగడంతో ఉద్దేశం విఫలమైంది. నేడు కాకినాడ అర్బన్లోని 90% దుకాణాల్లో చేపల విక్రయాల బదులు సెలూన్లు, టీ కేఫ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జెరాక్స్ దుకాణాలు నడుస్తున్నాయి. ఫలితంగా ప్రజలు తాజా మత్స్య ఉత్పత్తుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు ఇప్పుడు ఈ దుకాణాలపై సమీక్ష చేసి రాయితీ పొంది అసలు ఉద్దేశానికి విరుద్ధంగా వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కలితిండిలో ఒకప్పుడు లాభాల పంటగా పేరున్న రొయ్యలు ఇప్పుడు రైతుల్ని అప్పుల ఊబిలోకి నెట్టిస్తున్నాయి. లీజు ధరలు పెరిగిపోయాయి. మేత, మందుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. చెరువులో ఎకరాకు 1 నుంచి 1.5 లక్షల రొయ్య పిల్లలు వదులుతున్నారు. టన్ను మేత ధర 80,000 దాటిపోయింది. లీజు 1.5 లక్షలు అవుతోంది. ఇవన్నీ కలిస్తే ఖర్చు చేయి దాటిపోతోంది. వ్యాధుల బిడద కూడా ఉంది. ఇదిలా ఉండగా మార్కెట్లో రొయ్యల ధర తగ్గిపోతోంది. 100 కౌంట్ 250 పలికితే రైతుకు వచ్చే డబ్బు చాలా తక్కువ. 30 కౌంట్ లాంటి పెద్ద రొయ్యలు కనిపించడమే అరుదైపోయింది. ఇక ఇప్పుడు అమెరికా సుంకాల ప్రకటన ఫార్మర్స్ కి మరింత టెన్షన్ పెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమీరంలో జరిగిన ఆక్వా రైతుల ప్రత్యేక సమావేశంలో ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన 26% సుంకాల ప్రభావంతో రాష్ట్ర ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతుందని, ఈ పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆక్వా చెరువుల వద్ద విద్యుత్ పరివర్తకాల ఏర్పాటు కోసం రైతులకు భారం తగ్గేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి రవికుమార్ తో చర్చించానని, త్వరలో విద్యుత్ రాయితీ ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల రొయ్యల ధరలు పడిపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వంటి సమస్యలతో అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఇది కొంత ఊరట కలిగించే ప్రకటనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది చేప గుడ్లను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాటితోనే ఆరోగ్యకరమైన, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫుడ్ ఉత్పత్తులు వచ్చాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ రోహు, కట్ల, ముల్లెట్ చేపల గుడ్లతో డ్రైడ్ ఫ్లేక్స్ చట్నీ పౌడర్లు తయారు చేసింది. ఈ ఉత్పత్తులు 9 నెలలు నిల్వ ఉంటాయని పరిశోధనలో తేలింది. పశ్చిమ దేశాల్లో సర్జన్ చేపగుడ్లతో కేవియర్ తయారు చేస్తారు. అదే తరహాలో మన దేశంలో కూడా చేపగుడ్లతో విలువైన ఫుడ్ ఉత్పత్తులు చేసేందుకు ఇది మంచి ప్రారంభం. చేపగుడ్లను వృధా చేయకుండా ఆరోగ్యానికి ఉపయోగపడేలా మార్చటం మాత్రమే కాదు, రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. తాళరేవు సముద్ర తీరంలో శుక్రవారం వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు అరుదైన పసుపు పీతలు చిక్కాయి. ఒక్కోటి 1.5 కిలోల బరువున్న ఈ 2 పీతలను చిన్నవలసల గ్రామానికి చెందిన మత్స్యకార మహిళ 2,600కి కొనుగోలు చేసింది. ఈ ఒక్కోటి ఒకే డెక్కతో ఉండటంతో ఈ ధర పలికినట్లు ఆమె తెలిపారు. 2 డెక్కలు ఉంటే ఒక్కో పీతకు 3,000 వరకు ధర వచ్చే అవకాశం ఉందని మత్స్య వ్యాపారులు పేర్కొన్నారు. ఇలాంటి విలువైన సముద్ర జీవులు మత్స్యకారులకు ఒక్కసారిగా ఆదాయానికి మార్గం కల్పిస్తుండగా, తాళరేవు వంటి తీర ప్రాంతాల్లో జీవనోపాధిగా సాగుతున్న వేటకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. సముద్రంలోని ప్రతి వేట కేవలం చేపలకే కాదు, కొన్నిసార్లు ఆరోగ్యానికి కూడా వేదిక
మొదటికవుతోంది. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట, ముత్తుకూరు, గూడూరు వంటి మండలాల్లో 40,000 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు జరుగుతోంది. వీటిలో 80% వనామీ, 20% టైగర్ రొయ్యలే. ఉత్పత్తిలో సగం కన్నా ఎక్కువ అమెరికాకే ఎగుమతవుతుండగా తాజాగా ట్రంప్ 26% సుంకాలు విధించడంతో మార్కెట్లో రొయ్య ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 100 కౌంట్ వనామీ ధర 24 గంటల్లోనే 270 నుంచి 230కి పడిపోయింది. ఏప్రిల్లో మొదటిసారి సుంకాలు విధించినప్పుడు రైతులు ఆల్రెడీ లక్షల్లో నష్టపోయారు. ఈ ధరల క్షీణతకు కారణం విదేశీ పాలసీలే కావటం రైతులను తీవ్ర ఆవేదనలోకి నెట్టుతోంది. మార్కెట్ పరిస్థితులు మారకపోతే వనామీ సాగు మిగిలిన రైతుల్లానే భారంగా మారే ప్రమాదం ఉంది. ఉప్పాడ తీరంలో మత్స్యకారుడి వలలో అరుదైన 3 ల్యాబ్సర్లు చిక్కాయి. వాటిలో ఒకటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు కిలో బరువు, 10 అంగుళాల పొడవుతో పాటు 2 అడుగుల మీసాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని వేలం వేసినప్పుడు ఓ వ్యాపారి 1000 రూపాయలకు కొనుగోలు చేశాడు. స్టార్ హోటళ్లలో వీటిని ప్రత్యేక వంటకంగా అందిస్తారని ఆయన చెప్పారు. ఇది సాధారణంగా తీరం వద్ద అరుదుగా మాత్రమే దొరుకుతాయట. పోషకాల పరంగా ఇవి అత్యుత్తమం. ప్రోటీన్లు, మంచి కొవ్వులు అధికంగా ఉండటంతో జపాన్, చైనా వంటి దేశాల్లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కొవ్వూరు, సర్వేపల్లి ప్రాంతాల్లో కోళ్ల వ్యర్థాలను చేపల మేతగా వాడుతున్న దారుణం మరోసారి బయటపడింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం కొంతమంది రైతులు బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి కుళ్ళిన, దుర్వాసన వచ్చే కోళ్ల వ్యర్థాలను తెప్పించి చెరువుల్లో వేసి చేపల సాగు చేస్తున్నారు. ఫలితంగా చేపల నాణ్యత దారుణంగా పడిపోయింది. మార్కెట్లో ఈ చేపలను తక్కువ ధరకు కొనుగోలు చేసి మళ్లీ ఇతర ప్రాంతాలకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తూ ఇలాంటి సాగును గుర్తిస్తే అనుమతులు రద్దు చేస్తామని చెబుతున్నారు. చేపల మేతగా సోయా చిక్కుడు, తౌడు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలే వాడాలని సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా పూడి ప్రాంతానికి చెందిన డేగల నాగేంద్ర గోల్డ్ మ్యాన్ గా పేరొందిన వ్యక్తి. దుబాయ్లో స్థిరపడినప్పటికీ పులస చేపల సీజన్ వస్తే మాత్రం స్వదేశానికి రావటం ఆయనకు అలవాటు. మంగళవారం యానాం రేవులో జరిగిన వేలంలో సుమారు కిలో బరువైన పులసను ఏకంగా 18,000కు దక్కించుకున్నాడు. అక్కడే వండించి స్వయంగా దుబాయ్కి తీసుకెళ్లటం తాను ప్రతి ఏడాది చేసే రొటీన్ అంటారు నాగేంద్ర. పులస మీదున్న ప్రేమ ఆయన్ను గల్ఫ్ నుంచి గోదావరి తీరానికి రప్పిస్తోంది. తణుకులో ఉన్న మత్స్యశాఖ చేప పిల్లల పెంపకం కేంద్రం ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 30 లక్షల ఫింగర్ లింక్స్ చేప పిల్లలను ఇప్పటికే తొట్టెల్లో వేశారు. తొలి దశలో నెల రోజులు పెంచి తర్వాత చెరువుల్లోకి వదులుతారు. అక్కడ మరో 2 నెలలు పెంచాక తుది దశలో జలాశయాల్లో విడిచే కార్యక్రమం ఉంటుంది. 3 నెలల పాటు జరిగే ఈ ప్రక్రియలో చేప పిల్లల్లో సగం వరకు మృత్యువాత పడతాయని, అయినా 8 లక్షల ఫుల్ సైజ్ పిల్లలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా మత్స్యశాఖ కృషి చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో జరిగిన ఓ కీలక అభివృద్ధి ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాలో గోల్డెన్ పాంప్రెట్ గా పిలిచే చందువా చేపను ఇక్కడి హేచరీలో ప్రయోగాత్మకంగా పెంచడం మొదలైంది. తక్కువ ముళ్ళు, ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల ఈ చేపకు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వనామీ రొయ్యల సాగులో ఉన్న అంతర్జాతీయ ధరల పతనం, సుంకాల ప్రభావం వంటి సమస్యలతో పోలిస్తే చందువా చేప సాగు తక్కువ ఖర్చుతో, తక్కువ నష్టంతో, గిరాకీతో కూడినదిగా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. విశాఖ CMRF పరిశోధకులు 13 ఏళ్ల పరిశోధనల అనంతరం అభివృద్ధి చేసిన ఈ చేప జాతిని కేంద్ర ప్రభుత్వం 2025లో అధికారికంగా ప్రవేశపెట్టింది. గోవాలో తాజాగా చేపల ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలో గోవా శాసనసభలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. శాంటాక్రూజ్ ఎమ్మెల్యే రూడాల్ఫ్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ నియంత్రణ లేని ఎగుమతుల వల్ల స్థానిక ప్రజలకు తాజా చేపలు దొరకటం లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ త్వరలోనే కొత్త మత్స్యకార విధానం తీసుకువస్తామని, స్థానిక వినియోగదారులకు సబ్సిడీ ధరలకు చేపలు అందించేందుకు చర్యలు మొదలైనాయని తెలిపారు. అయితే మత్స్యశాఖ మంత్రి హలాన్కర్ మాత్రం ఎగుమతులు నియంత్రణలోనే ఉన్నాయని, అవన్నీ NPEDA పర్యవేక్షణలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో గోవా 45,000 టన్నులకు పైగా చేపలు ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. సముద్ర గర్భం అనేది రహస్యాలతో నిండిన లోకం. జాలర్లు చేపల వేటలో పడే ప్రతి వలలో కొత్త జీవజాలం కనిపించొచ్చు. తాజాగా ఒక అరుదైన టెలిస్కోపిక్ చేప నెట్టింట హల్చల్ చేస్తోంది. భయానక రూపం, పదునైన పళ్ళు, ముత్యాలాంటి కళ్ళు చూసిన వాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. దీని శరీరంపై ముళ్ళు ఉండి దాడి సమయంలో ప్రత్యర్థిని గుచ్చేస్తాయట. ఈ రకం చేపలు సముద్రంలో చాలా అరుదుగా కనపడతాయి, కానీ వాటి దాడి ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో బాబోయ్ నిజంగా డేంజర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిరువనంతపురం ముత్తతరలో 7 సంవత్సరాల క్రితం అనూహ్య సముద్ర అలలు వలన ఇళ్లు కోల్పోయిన 332 మత్స్యకార కుటుంబాలకు ఇప్పుడు కొత్త ఆశ్రయం లభించింది. మత్స్యశాఖ పునరావాస ప్రాజెక్టు కింద 1,20 లక్షలకు పైగా విలువైన 2 అంతస్తులు గల 50 బ్లాకుల్లో 8 ప్లాట్లతో ఈ గృహ యూనిట్లు నిర్మించబడ్డాయి. సముద్రం పక్కన గోడౌన్లలో, అద్దెళ్లలో కష్టకాలం గడిపాం, ఇక సొంత గృహం వచ్చింది అని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కొత్త ప్లాట్ల తాళాలు కుటుంబాలకు అందజేసి మలప్పురం జిల్లాలోని
తనూర్లో మత్స్యకారుల కోసం నిర్మించిన 16 ప్లాట్లను కూడా ప్రారంభించారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.